కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దిష్టిబొమ్మ దహనం చేసిన పట్టణ బీజేపీ అధ్యక్షులు కొలకాని రాజు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కరీంనగర్లో జనహిత పాదయాత్ర పేరుతో జనద్రోహ యాత్ర చేపడుతున్నారని విమర్శించారు. కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దొంగ ఓట్లతో కరీంనగర్లో గెలిచారని మహేష్ కుమార్ గౌడ్ మొన్న చొప్పదండిలో మాట్లాడిన మాటలు తన అవివేకానికి నిదర్శనమని, కరీంనగర్లో కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షులుగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ప్రజా సమస్యలపై పోరాటం చేసి జైళ్లలో ఉంచినటువంటి భయపడకుండా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడి ప్రజల మనసు గెలిచిన వ్యక్తి బండి సంజయ్ అని, అలాంటి వ్యక్తిపై దొంగ ఓట్లతో గెలిచారని అనటం కరీంనగర్ ప్రజలను అవమానించడమేనని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కొలకాని రాజు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకా విపక్షంలో ఉన్నట్లుగానే భావించి జనద్రోహ యాత్ర చేపడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం రాష్ట్ర మహిళలకు నెలకు 2,500 రూపాయలు పింఛన్, 4,000 రూపాయలకు పెంచాలని, ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిరుపేదలకు త్వరగా ఇవ్వాలని, గత 2 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క కొత్త పింఛన్ ఇవ్వలేదని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడానికి జనద్రోహ యాత్ర చేస్తున్నారని విమర్శించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు కైలాసకోటి గణేష్, పల్లపు రవి, బచ్చు శివన్న, మోతే స్వామి, ఇటుకాల స్వరూప, రాకేష్ ఠాకూర్, మోడం రాజు, రాచపల్లి ప్రశాంత్, శ్రీవర్తి, అఖిల్, ఉడుగుల మహేందర్, ముకుంద, సుధాకర్, రామస్వామి, గట్టు రాకేష్, అప్పాల రవీందర్, మురికి మహేష్, ఆకుల పోచయ్య, సిరియాల విజయ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ లో మొన్న జనహిత యాత్ర పేరుతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చొప్పదండిలో బండి సంజయ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆయన రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ఉన్నాడు, కనీసం సోయి అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నాడు. బండి సంజయ్ గారు ఒక కార్పొరేట్ నుండి ఎంపీ వరకు గెలిచిందంటే అతను చేసినటువంటి పోరాటాలు, ఉద్యమాల ద్వారా అక్కడి కరీంనగర్ ప్రజలు అతన్ని గుర్తించి అతన్ని ఎంపీగా ఎన్నుకున్నారు. దాన్ని గుర్తించే బీజేపీ పార్టీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు హోదా ఇచ్చింది. ఆ తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శి, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. నువ్వు నీలాగా కాలు మొక్కి నిజామాబాద్లో ప్రజలు నిన్ను తిరస్కరిస్తే ఇవాళ గాంధీ భవన్లో కాలు మొక్కి తెచ్చుకున్నటువంటి అధ్యక్ష పదవి నీది. బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు ప్రజల ద్వారా ఎన్నుకొని ఎంపీ అయినాక భారతీయ జనతా పార్టీకి ఇతనైతేనే సరైన నాయకుడు అని చెప్పి మా జాతీయ పార్టీ, మా కార్యకర్తలందరూ కోరుకుంటే అతనికి రాష్ట్ర అధ్యక్షుడు ఇలా కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. మీరు అతనిపై దొంగ ఓట్లు అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సంజయ్ గారి మీద మహేష్ గౌడ్ అనుచిత వ్యాఖ్యలకు జమ్మికుంట పట్టణ నడిగొడ్డును బీజేపీ పార్టీ వాళ్ళు కార్యకర్తలు అందరూ కలిసి దిష్టిబొమ్మ కార్యక్రమాన్ని చేపట్టినాము. కాంగ్రెస్ గుండెల్లారా, మీరు ఆచితూచి మాట్లాడండి. మీరు ఏది నిజము ఏది అబద్ధమో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. మీకు ప్రజల నుంచి సానుభూతి లేదు కాబట్టి ఏదో ఒకటి వంకబెట్టి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. ఇకనైనా ఇలాంటి మాటలు మానుకొని బీజేపీ కార్యకర్తలు కానీ ఎవరినైనా కానీ దూషించినట్టయితే ఇంతకన్నా ఎక్కువ ప్రాబ్లం ఉంటుందని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాను.